అపకీర్తి నాకొద్దు అనుకుంటారు. కాబట్టి కీర్తియే ఇచ్చు పుణ్యకీర్తి పొందిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆయన కీర్తి వలన ఆయన అవసరములు తీరిపోతుంటాయి. ఆయన అండి అని ఆ పని చేసి పెడుతూ ఉంటారు. ఆ కీర్తి ఆయన అవసరములు తీరడానికి కారణం. తల్లి ఎలా కాపాడుతుందో ఆయన కీర్తి ఆయనను అలా కాపాడుతూ ఉంటుంది. కీర్తియే ఆయువును. మనిషి కీర్తే మనిషికి ఆయుర్దాయం. ఎందుకో తెలుసా? ఉత్తమ కర్మలు చేసి కీర్తి సంపాదించుకున్నవాడు 10 కాలాలు బ్రతికుండాలని చెప్పి ప్రతి వాళ్ళు నమస్కారం చేస్తారు. అది సహజం లోకంలో. 10 మందిని ఆదుకునేవాడు, 10 మంది కోసం బ్రతికేవాడు ఎక్కడుంటాడో వాడు 10 కాలాలు బతికుండాలని 10 మంది పూజలో చెప్తారు. వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుంటూ ఆయన 10 కాలాలు బతకాలి అని చెప్పుకుంటారు. కొంతమంది తల్లులైతే మా ఆయుర్దాయం కూడా పోసుకుని నాయన నువ్వు బ్రతకరా అని ఆశీర్వచనం చేస్తారు.